సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ రోజు నేను మన ఫస్ట్ వీడియో అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో నేను అప్లోడ్ చేయగానే మీరు చాలామంది అంటే మాకు సెకండ్ వీడియో కావాలని మీరు చాలామంది కామెంట్ చేసినారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చి డిఎం చేస్తున్నారు. ఎందుకంటే మాల్ మాట కాదు కదా, అంటే మన సీఎం పంక్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం, అది మన పాల్ హేమన్ బిట్రే యాంగిల్ చూపించడం. సో ఇదంతా అసలు ఏం జరుగుతుంది, మాకు సెకండ్ వీడియో కావాలని మీరు చాలామంది అడిగినారు. సో డార్లింగ్, స్పెషల్ ఈ వీడియో మీకోసమే. సో నేను మీకోసమైతే నేను సెకండ్ వీడియో చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు వీడియోకి గట్టిగా లైక్ చేసేయండి, ఒక మంచి కామెంట్ చేసేయండి, అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేసుకోండి బాస్. ఓకే, సో ఇక మనం అప్డేట్స్లోకి వచ్చేద్దాం అనమాట. ఫస్ట్ కొన్ని అప్డేట్స్ దాన్ని కవర్ చేద్దాం. లైక్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఈరోజు వచ్చి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్, అంటే నిన్నటి నుంచి రూమర్స్ వస్తున్నాయి కెవిన్ ఓవెన్స్ ఇంజూర్డ్ అయినారని. కానీ అఫీషియల్గా మాట్లాడితే ఈరోజు మన కెవిన్ ఓవెన్స్ స్మాక్ డౌన్లో వచ్చి నెక్ ఇంజురీ, అంటే నెక్లో ఇంజురీ అయిపోయింది, సర్జరీ కోసం వెళ్తున్నాను, నేను ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయలేను మన ఈ రెసల్ మేనియాలో అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ అనౌన్స్మెంట్ చేసినారు. సో చూడండి, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ నిజంగానే ఇంజూర్డ్ అయినారా కాదా అంటే చూడండి, రూమర్స్ ఏమంటున్నాయంటే ఎస్, అంటే మన కెవిన్ ఓవెన్స్ నిజంగానే ఇంజూర్డ్ అయినారు. సో అందుకని ఈరోజు వచ్చి అనౌన్స్మెంట్ చేసినారు అని ఈ టైప్లో అయితే మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ అఫీషియల్గా కెవిన్ ఓవెన్స్ ఇంజురీ అనౌన్స్మెంట్ చేసినారు. కానీ మేబీ అని చెప్పలేమనే మాట, ఎప్పుడు మనం నెవర్ అని చెప్పాలి. మేబీ ఒకవేళ అంత మంచిగా ఉంటే మేబీ మన కెవిన్ ఓవెన్స్ సడన్గా వచ్చి అంటే అటాక్ చేయొచ్చు అనుకుంటా. ర్యాండీ ఆర్టన్ పైన ఏం చెప్పలేము. కానీ ఓపెన్గా చెప్పాలంటే ప్రజెంట్ కోసం అయితే ఇది స్టోరీ లైనా కాదా అంటే కాదు, స్టోరీ లైన్ కాదు, నిజంగానే ఇంజూర్డ్ అయినారు అని ఈ టైప్లోనే రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు రెసల్మేనియా టైంలో మన సూపర్ స్టార్స్ ఈ టైప్లో ఏమైనా స్టోరీ లైన్ చూపించి ఒకటిసారి అటాక్ చేయడం ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది స్టోరీ. బట్ ఏంటంటే ప్రజెంట్ కోసం అయితే మన కెవిన్ ఓవెన్స్ నిజంగానే ఇంజూర్డ్ అయినారు. మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడితే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కోసం నెక్స్ట్ ఏంది, ఎందుకంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్కి రెసల్మేనియాలో మ్యాచ్ లేదంటే ర్యాండీ ఆర్టన్ కోసం మంచిది కాదనేమాట. ఎందుకంటే చూడండి, ఈ రెసల్మేనియా ఎలాంటిది అంటే మన సూపర్ స్టార్స్ కోసం రెసల్మేనియా అంటే ఒక పండుగ లాంటిది అనమాట. రెసల్మేనియా అంటే వరల్డ్ కప్ లాంటిది అనమాట. మన సూపర్ స్టార్స్ కోసం రెసల్మేనియాలో ఫైట్ చేయడం అంటే చాలా పెద్ద మాట అనమాట. ఇప్పుడు అది న్యూ సూపర్ స్టార్ అయినా సరే, లెజెండ్ సూపర్ స్టార్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ కోసం రెసల్మేనియా అంటే చాలా పెద్ద గ్రాండ్ స్టేజ్ అనేమాట. సో వాళ్ళు అంత ఈజీగా దాన్ని లైట్ తీసుకురనమాట. రెసల్మేనియా అంటేనే చాలా పెద్ద మాట. అండ్ అలాంటిది ర్యాండీ ఆర్టన్ కోసం ఈ రెసల్మేనియాలో మ్యాచ్ లేదంటే అది ఎక్కడో మంచిది కాదు కదా. సో ఇప్పుడు నేను చెప్పేది మీరు క్లియర్గా ఏంటంటే మీకు అర్థమైపోతుంది. అండ్ అదేంటంటే ఒకవేళ నిజంగానే కెవిన్ ఓవెన్స్ సీరియస్ ఇంజురీ అయితే, అంటే ఇప్పుడు నేను ఒక్కవేళ ఎందుకు అంటున్నా అంటే డబ్ల్యూడబ్ల్యూ బాస్ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనమాట. ఇంతకుముందు ఇంజురీ యాంగిల్ చూపించి ఒకటేసారి సర్ప్రైజ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ నేను ఎందుకు ఉక్కుకి ఈ మాట చెప్తున్నాను అంటే చూడండి, నెక్ ఇంజురీ అంటే మాల్ మాట కాదన్నమాట. సో అందుకని నేను మనసులో ఏమనుకుంటున్నా అంటే మన కెవిన్ ఓవెన్స్ ఇంజురీ స్టోరీ లైన్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నెక్ ఇంజురీ అంటే మాల్ మాట కాదు బాస్, అది ఎట్లాంటిది అంటే కెరియరే ఎండ్ చేస్తారనమాట. అంత భయంకరంగా ఉంటాయన్నమాట నెక్ ఇంజురీ అంటే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ కెవిన్ ఓవెన్స్ ఇంజురీ ఒకవేళ స్టోరీ లైన్ అయితే మాత్రం కెవిన్ ఓవెన్స్ వచ్చేస్తారనమాట ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయడానికి. కానీ ఒకవేళ కెవిన్ ఓవెన్స్ సీరియస్ ఇంజురీ అయితే, నిజంగానే ఈరోజు చేసిన అనౌన్స్మెంట్ అది నిజమైతే మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మనకి ఒక సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు ఈ రెసల్మేనియాలో. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారంటే ర్యాండీ ఆర్టన్ ఖాళీగా కూర్చోబెట్టే బదులు మేబీ అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది కదా రెసల్మేనియాలో. సో దాంట్లో ఏమైనా యాడ్ కాదు, మ్యాచ్లో యాడ్ చేయడం కాదు, అంటే ఆ స్టోరీ లైన్లో యాడ్ చేయొచ్చు. అంటే లాస్ట్ వచ్చి మన ర్యాండీ ఆర్టన్ ఏమైనా హెల్ప్ చేస్తారా జాన్ సీనాకి, లేదా ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి హెల్ప్ చేస్తారా. సో ఆ టైప్లో ఏమైనా యూజ్ చేయొచ్చు ర్యాండీ ఆర్టన్కి రెసల్మేనియాలో. కానీ ఇప్పుడు అఫీషియల్గా మ్యాచ్ గురించి మాట్లాడితే ఒకవేళ మన ర్యాండీ ఆర్టన్కి ఆ టైప్లో యూజ్ చేయకపోతే, మన జాన్ సీనా కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో ఎలాంటి యాంగిల్ చూపించకపోతే అప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది. అండ్ అదేంటంటే ఒక సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ అనమాట. ఇప్పుడు సర్ప్రైజ్ రిటర్న్ అంటే మన రూసఫ్ కావచ్చు అనమాట. మన రూసఫ్ రీసెంట్లీయే మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో రూసఫ్ కావచ్చు, లేదా మన అలిస్టర్ బ్లాక్ బి కావచ్చు అనమాట. అలిస్టర్ బ్లాక్ బి వస్తున్నారని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా ఇంతకుముందు. సో అలిస్టర్ బ్లాక్ బి కావచ్చు అని ఇలాంటి ఒక రూమర్స్ అనమాట. లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ కావచ్చు, లేదా సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్తో ఫైట్ చేయొచ్చు ర్యాండీ ఆర్టన్. అండ్ ఒకవేళ ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేయకపోతే మాత్రం కంపల్సరీ జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో సంథింగ్ ఏదో ఒక రోల్ ప్లే చేయొచ్చు, ఏదో ఒకటి అంటే మ్యాచ్ మధ్యలో రావచ్చు అనమాట. ఎవరికైనా అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరికి హెల్ప్ చేయాలి. సో ఆ టైంలో ఏమైనా కావచ్చు అనమాట ర్యాండీ
ఆటం కోసం. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ వచ్చేస్తే ఒక పని అయిపోతుంది అంటారా, లేదా మన ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్తో ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేయాలా, లేదా ర్యాండీ ఆర్టన్ కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ మధ్యలో సంథింగ్ ఏదో ఒక రోల్ ప్లే చేస్తే మంచిగా ఉంటుందా? గైస్ మీకు ఏం అనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ కెవిన్ ఓవెన్స్ ఇంజరీ పైన నాకు ఎలాంటి రూమర్ వచ్చినా సరే, అంటే సర్జరీ జరిగితే ఇప్పుడు సర్జరీ ఎప్పుడు జరుగుతుంది ఏంది అంటే ఇంకా ఎంత టైం పడుతుంది రికవర్ కానీ ఎప్పుడు వస్తారు అంటే నాకు కెవిన్ ఓవెన్స్ పైన ఎలాంటి డీటెయిల్ వచ్చినా సరే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకే మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన సీఎం పంక్ గురించి, కానీ దానికంటే ముందు మన సెత్ రాలిన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఈరోజు వేసుకొచ్చిన షూస్, ఆ బూట్స్, ఆ షూస్ మన బ్రేవాట్ ఇంతకుముందు వేసుకొని వచ్చినారన్నమాట. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన బ్రేవాట్ ఇంతకుముందు వేసుకొని వచ్చినారు. సో అలాంటి షూస్ వేసుకొచ్చినారన్నమాట, సేమ్ టు సేమ్ మన సెత్ రాలిన్స్. సో మేబీ మన సెత్ రాలిన్స్ చిన్న ట్రిబ్యూట్ ఇచ్చినారు అనుకుంటా మన బ్రేవాట్కి. సో అందుకని మన సెత్ రాలిన్స్ ఆ సేమ్ షూస్ వేసుకొని వచ్చినారు. లేదని ఫ్యూచర్లో మన వైట్ 6 ఫ్యామిలీలో ఏమైనా యాంగిల్ చూపించకుండా మన సెత్ రాలిన్స్ దీని ఫ్యూచర్లో మేబీ అని చెప్పలేము. సో ఇప్పుడు మనము మన సీఎం పంక్ గురించి మాట్లాడదాం, రోమన్ రేన్స్ గురించి మాట్లాడదాం, పాల్ హేమన్ గురించి మాట్లాడదాం, అండ్ మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడదాం. సో ఈరోజు మన సీఎం పంక్ ఆ ఫేవర్ గురించి చాలా క్లియర్గా చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే సీఎం పంక్ రెసల్మేనియా రోజు నువ్వు నా సైడ్ ఉండాలి, నాతో పాటు రావాలి, నా కార్నర్లో ఉండాలన్నమాట. అంటే నువ్వు ఆ మ్యాచ్లో నా సైడే ఉండాలి. అంటే మన సీఎం పంక్ ఏదైనా హెల్ప్ ఇస్తుంటే సీఎం పంకే చేయాలి, ఏదైనా మొత్తం సీఎం పంక్ సైడే ఉండాలన్నమాట. అండ్ నేను ఎందుకు చాలాసార్లు చెప్పినాను ఆ ఫేవర్ ఇదే కావచ్చు, సీఎం పంక్ జస్ట్ ఒక రోజు కోసమైనా పాల్ హేమన్ రావాలి అని ఈ టైప్లో కండిషన్ పెట్టొచ్చు అని చాలాసార్లు చెప్పినా కదా. సో ఆ రూమర్ నిజమైంది. సో మన సీఎం పంక్ ఫేవర్ ఇదే అనమాట. కానీ అక్కడ ఏమైందంటే మన రోమన్ రేన్స్ ఏమని చెప్పేసినారు అంటే ఏదేమైనా కానీ నేను వదిలేసినా సరే, ఈ మాట క్లియర్గా ఏంటండి, మన రోమన్ రేన్స్ ఏమన్నారంటే నేను వదిలేసినా సరే పాల్ హేమన్ నాకు వదలడని ఈ టైప్లో అంత నమ్మకం ఉందన్నమాట రోమన్ రేన్స్కి. బట్ అక్కడ మన పాల్ హేమన్ ఏమన్నారు, లేదు నేను నో చెప్పలేను సీఎం పంక్కి, మై ట్రైబల్ చీఫ్, నేను నో చెప్పలేను సీఎం పంక్ అని చెప్పేసినారు. దాని తర్వాత ఇక మన రోమన్ రేన్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు సీఎం పంక్ అటాక్ చేసి ఇదంతా మీరు ఆల్రెడీ చూసినారు ఈరోజు మన ఫస్ట్ వీడియోలో నేను చెప్పినా అనమాట. సో ఇప్పుడు దాని తర్వాత ఏమైందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మనకి ఆన్ టీవీలో అయితే ఈ సీన్ అంత కరెక్ట్గా చూపించలేదు, బట్ ఈ టైప్లో చేసినారనమాట. రోమన్ రేన్స్ పైన నిలబడి మరి అంటే వీద వన్స్ అని చూపించినారు. సో ఇదంతా చూసి కొంతమంది ఫ్యాన్స్ ఇక సీఎం పంక్ ఓవర్ చేస్తుండే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమంటున్నారు అంటే సీఎం పంక్తో పెట్టుకుంటే ఇక ఇట్లనే ఉంటాయని, కొంతమంది ఈ టైప్లో. అంటే ఇప్పుడు మిక్స్డ్ రియాక్షన్ ఉందన్నమాట ఈ సీన్ పైన. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ సీన్ పైన మీ రియాక్షన్ ఏంటంటే ఈ టైప్లో ఇలా పడి వీదా వన్ సైన్ చూపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు, మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన పాల్ హేమన్ బిట్రే చేస్తే, ఇప్పుడు మీ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం, మీ డౌట్స్ గురించి మాట్లాడదాం. సో మన పాల్ హేమన్ బిట్రే చేస్తున్నారా అంటే చూడండి, ఓపెన్గా చెప్పాలంటే పాల్ హేమన్ ఇంకా బిట్రే చేయలేదు. అంటే మీరు కరెక్ట్ స్టోరీ లైన్కి ఒకటి గమనిస్తే మన పాల్ హేమన్ కొన్ని సంవత్సరాల ముందు మన సీఎం పంక్ ఏమన్నారు, ఒక టైం వస్తుంది సీఎం పంక్, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు రెసల్మేనియాలో ఫైట్ చేసే అధికారం నువ్వు సంపాదిస్తావు, అండ్ అప్పుడు నేను రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అధికారం సంపాదిస్తావు, అండ్ అప్పుడు నేను నీతో పాటు ఉంటాను, అండ్ నేను నీతో పాటు ఇక్కడ రింగ్ సైడ్ వస్తాను పోతాను, ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. సో ఆ ప్రామిస్కి ఇక్కడ మన పాల్ హేమన్ అంటే ఇప్పుడు నేను మాట ఇచ్చినా కాబట్టి నేను మాట పైన ఇలా పడతాను అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మొత్తంకే బిట్రే చేసిన అంటే బిట్రే చేయలేదు బాస్, అంటే ఇప్పుడు మొత్తంకే మన పాల్ హేమన్ బిట్రే చేయలేదు. అందుకని నేను మీ అందరూ చెప్పినాను ఫస్ట్ వీడియోలో చూడండి, పాల్ హేమన్ది బిట్రే యాంగిల్ టైప్ చూపిస్తున్నారు, టైప్ అని చెప్పినాను, అంటే మొత్తంకే బిట్రే కాలేదని చెప్పిన. ఎందుకంటే స్టోరీ లైన్ మీరు ఒకటి కరెక్ట్గా గమనిస్తే మన సీఎం పంక్ది ఒక పాత ప్రామిస్ అనే మాట, ఇలా మధ్యలో ఒక మాట ఉందన్నమాట, ఆ మాట పైన మన పాల్ హేమన్ నిలబడతారు, అంటే నేను ఆ మాట తప్పలేను, ఆ మాట పైన నిలబడతా అని ఈ టైప్లో చెప్తున్నారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన సీఎం పంక్ అటాక్ చేసినప్పుడు మన పాల్ హేమన్ మీద చాలా బాధపడ్డారు, పాల్ హేమన్ మీద చాలా షాక్ అయిన, అక్కడ ఏం నవ్వలే అనమాట, షాక్ అయినారన్నమాట. అంటే ఒక టైంలో పాల్ హేమన్ వీళ్ళిద్దరి మధ్యలో ఇరికిపోయినారన్నమాట, ఎవరి మధ్యలో రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో. కానీ అసలు మీరు చూస్తే రోమన్ రేన్స్ ఇరికినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంత నమ్ముతాడు, ఇంత నమ్మకం ఉందన్నమాట, బట్ రోమన్ రేన్స్ ముందే నో అని చెప్పేసిండు. సో ఆ మాట ప్రకారం చూస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదొక ప్రామిస్ అనే మాట, అదొక మాట అనే మాట. కానీ ఇక్కడ రోమన్ రేన్స్ సైడ్ నుంచి చూస్తే మేబీ రోమన్ రేన్స్ ఏమైనా అంటే సీరియస్ తీసుకోవచ్చు అనే మాట సిచ్యువేషన్కి. అండ్ రోమన్ రేన్స్
మొత్తంకి మన పాల్ హేమన్కి వదిలేచ్చు అనమాట. ఎందుకంటే మన పాల్ హేమన్ సైడ్ వచ్చినప్పుడే సీఎం పంక్ అటాక్ చేసిండు అనమాట. అంటే ఓపెన్లీ మీరు ఈరోజు ఈ సెగ్మెంట్కి క్లియర్గా గమనిస్తే అక్కడ రోమన్ రీన్స్ ఇంకా అటాక్ చేయలేదు పాల్ హేమన్ పైన, బట్ అంతలోనే సీఎం పంక్ అటాక్ చేసిండు. సో సీఎం పంక్దే ఒక హీల్ టైప్ టీజ్ ఇస్తున్నారనమాట. సీఎం పంక్ మేబీ ఏమైనా హిల్టన్ చేసినా హిల్టన్ చేయొచ్చు. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాల్ హేమన్ మొత్తంకే సీఎం పంక్ సైడ్ వెళ్ళాలంటే సీఎం పంక్ది హిల్టన్ కావాల్సింది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ జస్ట్ ఇట్లా నార్మల్గా వెళ్ళిపోతే రోమన్ రీన్స్ అంటే వద్దు ఇక నువ్వు నాకు వద్దని చెప్పడము, పాల్ హేమన్ నార్మల్గా సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోవడం, సో నార్మల్గా చూపిస్తుంది ఫ్యాన్స్కి అర్థం కాదనమాట. ఫ్యాన్స్కి ఎవరు సపోర్ట్ చేయాలి ఎవరు సపోర్ట్ చేయదు ఏం అర్థం కాదనమాట. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకనే మన పాల్ హేమన్ ఇక సీఎం పంక్ సైడ్ మొత్తంకి వెళ్ళాలంటే మన పాల్ హేమన్ అంటే మన సీఎం పంక్ హీల్ టర్న్ చేయాలన్నమాట. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ మనకి ఏమో చెప్తుందంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఏం చేస్తున్నారంటే రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ కలిసే ఉన్నారనేమాట. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక మాట ఉంది కదా, ఒక పాతది ఒక ప్రామిస్ ఉంది. సో ఆ మాట ఉంది కాబట్టి ఇక మన పాల్ హేమన్ ఆ రోజు సీఎం పంక్ సైడ్ ఉంటారనేమాట. కానీ దాని తర్వాత ఏమవుతుంది అంటే మన పాల్ హేమన్ మళ్ళీ ఒకసారి రోమన్ రీన్స్ సైడ్ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చేస్తారా, మ్యాచ్ ఎండింగ్లో వచ్చేస్తారా లేదా దాని తర్వాత వస్తారా, కానీ ఇన్ ఫ్యూచర్లో పాల్ హేమన్ మళ్ళీ ఒకసారి మన రోమన్ రీన్స్ సైడ్ వచ్చేస్తారన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక మన సీఎం పంక్ ఏదో మోసం చేసేది అయిపోతుంది, సీఎం పంక్ సైడ్ ఇంకా ఎక్కువ సింపతి అయిపోతాయి అనమాట. సీఎం పంక్ కోసం అది ఇన్ ఫ్యూచర్లో అది ఒకటి మంచిది అయిపోతాయి అనమాట. కానీ ఇప్పుడు సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తే అప్పుడు ఇక మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ మొత్తంకి వెళ్ళిపోతారు. బట్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రీన్స్ సైడ్ మళ్ళొకసారి వస్తాడా రాడా మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ అంటే ఎస్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈ రెసల్మేనియా తర్వాత మన ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మరొకసారి మన పాల్ హేమన్ రోమన్ రీన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అని మనకి ఇలాంటి రూమర్సే వస్తున్నాయి అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మీకు కరెక్ట్గా మీరు మన పాల్ హేమన్ ఇచ్చిన మాటకి మీరు గమనిస్తే అంటే మీరు ఆ పాత క్లిప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఛాంపియన్షిప్ మెన్షన్ చేసినారు, అంటే మెయిన్ ఈవెంట్ ఛాంపియన్షిప్ అని చెప్పినారు. కానీ ఇక్కడ ఛాంపియన్షిప్ లేదు కదా, టైటిల్ లేదు. మెయిన్ ఈవెంట్ ఫైట్ చేస్తున్నారు కానీ టైటిల్ అయితే ఇక్కడ ఛాంపియన్షిప్ అయితే లేదు కదా. సో ఈరోజు మా సీఎం పంక్ రాక్ లాగా ఇట్లా అంటే 4 పైన ఇట్లా కొట్టినారన్నమాట. సో మేబీ వీళ్ళు నైట్ 2లో ఏమైనా హంగామా చేస్తారా ఏంది, నైట్ 2లో జాన్ సీనా అండ్ కోడీ మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోతారా ఏంది. జాన్ సీనా అంటే మన సీఎం పంక్ మేమేం చెప్పలేమన్నమాట. ఇలాంటి రూమర్ అయితే ఉండే, బట్ ఈ రూమర్ జరిగితే అసలు నిజమైతే అసలు ఏమైనా సెన్స్ ఉంటా లేదా తెలీదు. కానీ మెయిన్ ఈవెంట్లో మాత్రం సీఎం పంక్ ఫైట్ చేయబోతున్నారు. అండ్ మెయిన్ ఈవెంట్లో మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ నుంచి వస్తారు. ఇంకా చాలా ఉంది బాస్. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ పైన అటాక్ జరిగింది కదా, దాని తర్వాత మన పాల్ హేమన్ రియాక్షన్ చూడాలి. పాల్ హేమన్ ఇమీడియట్గా మంచి రియాక్షన్ ఇయ్యరు అనమాట. అంటే ఏదో మంచి జరిగింది రోమన్ రీన్స్ అన్నట్టు ఈ టైప్లో రియాక్షన్ ఇయ్యరు. పాల్ హేమన్ స్టిల్ మనకి ఒక బాధలో కనిపిస్తారు, మీరు చూడండి ఇన్ ఫ్యూచర్లో. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అన్నట్టు, అంటే నా తప్పు లేదన్నట్టు మాట్లాడతారనేమాట మన పాల్ హేమన్. జస్ట్ నేను ఒక మాట ఇచ్చినాను, నేను ఆ మాట పైన ఇలా పడాలి, తప్పదు అంటే నేనేమో అంటే ఇంకా అడుగు పెట్టలేనని ఈ టైప్లో మన పాల్ హేమన్ మాట్లాడతారనేమాట. సో ఒకవేళ ఉట్టి ఇదే యాంగిల్ చూపిస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్లో మన పాల్ హేమన్ మళ్ళీ ఒకసారి రోమన్ రీన్స్ సైడ్ వచ్చేస్తారనమాట. లేదంటే ఇక ఇన్ ఫ్యూచర్లో చాలా పెద్ద బిట్రే కావచ్చు. ప్రెజెంట్ కోసం బిట్రే జరిగిందా జరగలేదా అంటే ప్రెజెంట్ కోసం ఇంకా అఫీషియల్గా మన పాల్ హేమన్ది బిట్రే జరగలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా పెద్ద ప్లాన్ ఏమైనా చేస్తే మాత్రం అప్పుడు మన పాల్ హేమన్ది ఒక పెద్ద బిట్రే యాంగిల్ చూపించచ్చు. అది మేబీ రెసల్మేనియా కావచ్చు అనుకుంటా. అంటే రెసల్మేనియా వరకు మన పాల్ హేమన్ ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు లేదు నేను మాట ఇచ్చినాను, నేను ఆ మాట పైన ఉండాలి తప్పదు అన్నట్టు ఈ టైప్లో కొంచెం నటిస్తారు. అండ్ ఒకటిసారి ఆ షాకింగ్ బిట్రే మన పాల్ హేమన్ది షాకింగ్ బిట్రే మనకి మన రెసల్మేనియాలో చూడడానికి దొరుకుతుంది. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే పాల్ హేమన్ది ఒక చాలా పెద్ద బిట్రే యాంగిల్ చూపిద్దామని ఫిక్స్ అయితే మాత్రం ఇక అది రెసల్మేనియా ఇంకా మామూలుగా ఉండదన్నమాట. రెసల్మేనియా కంటే ముందే ఇంత జరిగిందంటే ఇక రెసల్మేనియాలో ఏ టైప్లో జరుగుతుంది ఇక మీరు ఆలోచించవచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే సెత్ రోలెన్స్ అంటే అదేదో జోక్ ఉంది కదా, ఈట్ 5 స్టార్ అండ్ డూ నథింగ్ అని ఈ టైప్లో కామెంట్ వచ్చింది ఈరోజు. అండ్ నిజంగా సేమ్ అట్లనే అనిపించింది అనమాట. మా సెత్ రోలెన్స్ ఏం చేయలేదు, వచ్చినారు ఇలా మధ్య తమాషా మొత్తం చూసినారు, సెత్ రోలెన్స్ నవ్వినారు, సెత్ రోలెన్స్ రోమన్ రీన్స్ చెప్పినారనేమాట. నేను చెప్పినాను అంటే ఇలా నమ్మద్దు అనేమాట. చాలా పెద్ద పాము సీఎం పంక్ అన్నట్టు ఈ టైప్లో మన సెత్ రోలెన్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినారండి. ఈరోజు సేమ్ అదే రియాక్షన్ అనమాట. సెత్ రోలెన్స్ ఫుల్ నవ్వినారు. ఏం చేయదు, కావాలంటే సెత్ రోలెన్స్ దగ్గర ఒక మంచి ఛాన్స్ ఉండే అనమాట. అంటే రోమన్ రీన్స్ పైన అటాక్ జరుగుతున్నప్పుడు మన సెత్ రోలెన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేసి ఒక లాయల్టీ అనేది అంటే షీల్డ్ ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో అంటే అన్యాయం అంటే చాలా అంటే ఆ బిట్రే అంత కాదు. ఈరోజు అంటే స్టిల్ నేను అంటే నాలో ఉందన్నమాట, నేను లాయల్గా ఉండగలను ఈ టైప్లో మన సెత్ రోలెన్స్ ఏమైనా చూపిస్తే మంచిగా ఉంటుండే. బట్ సెత్ రోలెన్స్ ఏం చేసినారంటే ఏం చేయలేదు అనమాట. అండ్
మన సెత్ రాలిన్స్ ఏం చేయలేదు కదా. సో అందుకని మనకి ఇంతకుముందు ఒక రూమర్ వచ్చిండే, మీద గుర్తుందో చెప్పండి. అండ్ మరొకసారి అదే రూమర్ అన్నమాట. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ అంటే ఇలా గొడవ మధ్యలో, ఇలా ఫైట్ మధ్యలో మన సెత్ రాలిన్స్ బాగానే లాభం లేపేస్తారు. అండ్ ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ గెలుస్తారు అన్నమాట. అంటే రోమన్ రైన్స్ గెలవరు, సీఎం పంక్ గెలవరు అనే మాట. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతారు. దీని లాభం మొత్తం మన సెత్ రాలిన్స్ లేపుతారు అన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో విన్నర్ అయిపోవచ్చు అని ఈ టైప్లో రూమర్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక రూమర్ గుర్తొచ్చింది. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ రోమన్ వర్సెస్ సీఎం పంక్ ఫ్యూడ్ కంటిన్యూ కావాలంటే ఇక మన పాల్ హేమన్ ఏదో ఒక యాంగిల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. అంటే ఇక మొత్తంకి మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదా మన పాల్ హేమన్ సీఎం పంక్కే బిట్టర్ చేసి, అంటే రసల్ మీనియా ఎవరు సీఎం పంక్ సైడ్ ఉన్నట్టు నటించి రసల్ మీనియా రోజు అక్కడ సీఎం పంక్ సైడ్ వచ్చి ఒకటిసారి రోమన్ రైన్స్ సైడ్ వచ్చిన రావచ్చు, లేదు దాని తర్వాత వచ్చిన రావచ్చు అనమాట. సీఎం పంక్కి బిట్టర్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇలా ఫ్యూడ్ ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతే రోమన్ అండ్ సీఎం పంక్ అని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో పాల్ హేమన్ది రోల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా జరగాలంటే ఇక మన పాల్ హేమన్ మెయిన్ రీజన్ ఉంటారు. పాల్ హేమన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాచ్లో ఈరోజు మన సెత్ రాలిన్స్ ఇలా బ్రాల్ ఏం చేయలేదు కదా. సో సేమ్ మన సెత్ రాలిన్స్ అంటే ఫైట్ చేస్తారు, రసల్ మీనియా రోజు ఫైట్ చేయడం కాదు, సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారు. బట్ ఏంటంటే దాంట్లో లాభం ఎక్కడో మన సెత్ రాలిన్స్ లేపేసి సెత్ రాలిన్స్కి గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి అన్నమాట. సో ప్రెజెంట్ కోసం ఇప్పుడు ఈరోజే ఇదంతా జరిగింది కదా, అంటే మన పాల్ హేమన్ సీఎం పంక్ రోమన్ రైన్స్ మధ్య తమాషా ఈరోజు జరిగింది కాబట్టి ఈ ప్రెజెంట్ రూమర్స్. అండ్ రేపు మేబీ ఇంకా ఫ్రెష్ రూమర్స్ ఇంకా ఏమైనా తెలియవచ్చు. అండ్ అప్పుడు నేను మీద ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. కానీ ప్రెజెంట్ కోసం ఏమైనా రూమర్స్ వచ్చినాయో మొత్తం రూమర్స్ అని మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీకేం పంపిస్తుందో మీరు కామెంట్ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.